హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ రెగ్యులర్గా ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లైక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంట్రీ ఇద్దాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మరొకరికి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఇక సౌత్ ఆఫ్రికాతో తొలి వన్డేలో విజయం సాధించిన భారత్ జట్టు ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్ధమైంది. మంగళవారం సెయింట్ జార్జ్ పార్కు వేదికగా సఫరీలతో రెండో వన్డేలో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి మన అక్కడ ప్రోటీస్ గడ్డపై మరో సిరీస్ని గెలవాలని మన భారత జట్టు చూస్తుంది. ఇక్కడ ఒకసారి మనం స్టాట్స్ ఒకసారి చూసుకుంటే మరి ఈ గ్రౌండ్లో మొత్తం 42 మ్యాచ్లు జరుగుతాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసి 20 సార్లు గెలితే సెకండ్ బ్యాటింగ్ చేసి మరి 21 సార్లు గెలిచిలు. ఇక ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసి 233 ఉంది అండ్ ఆవరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసి 200 ఉంది. మరి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సెకండ్ బ్యాటింగ్ చేసిన అని ఈక్వల్ అనిపిస్తుంది అక్కడ. మరి ఇక ఇరు జట్ల యొక్క కాంబినేషన్ అండ్ తుది జట్టు ఒకసారి మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టీంని యొక్క తుది జట్టు అయిన కాంబినేషన్ మనం చూసుకుంటే మరి అక్కడ శ్రేయస్ అయ్యర్ అయితే ఆఖరి 2 మ్యాచ్లకైతే దూరం అవుతున్నాడు. ఎందుకంటే అక్కడ మరి రానున్న టెస్ట్ సిరీస్ కోసం ఫోకస్ పెట్టేందుకు మరి అక్కడ ఇతనైతే స్క్వాడ్ నుంచి రిలీజ్ అయితే చేసిళ్ళు. కాబట్టి మరి ఇతని ప్లేస్లో ఓవర్ ఆడుతున్న అక్కడ మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. నన్ను అడుగుతున్న మాత్రం అక్కడ రింకు సింగ్ అయితే ఛాన్స్ అయితే ఖచ్చితంగా రావచ్చు. మరి ఈ వన్డేలో ఇతను మరి మొట్టమొదటి డెబ్యూ అయితే ఈ మ్యాచ్లో చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక వెటర్నర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ప్లేస్లో కూడా అక్కడ మరి అతనికి రెస్ట్ ఇచ్చి మరి అక్కడ చార్లీ తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మరి కుల్దీప్ యాదవ్ 3 T20లు ఆడిండు అండ్ అదేవిధంగా మరి ఫస్ట్ మ్యాచ్ కూడా ఆడిండు. కాబట్టి మరి అతనికి గిట్ట రెస్ట్ ఇచ్చి అక్కడ చార్లీని తీసుకొద్దామని అక్కడ ప్లాన్స్ అయితే కనిపిస్తున్నాయి. మరి చూడాలి మరి ఓవరాల్గా మన టీం మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. చేస్తే గిట్ట ఇవే 2 చేంజెస్ అయితే మన టీం ఇండియాలో ఉండొచ్చు. ఇక పేస్ డిపార్ట్మెంట్లో మరి 3 కొనసాగే అవకాశం ఉంది. 3 కూడా ఫస్ట్ మ్యాచ్లో మంచిగా రానిచ్చులు. ఇక ఆకాష్ దీప్ మరి రిప్లేస్మెంట్ వచ్చినని అతనికైతే ఛాన్స్ అయితే రాకపోవచ్చు. ఒక్కసారి మన టీం ఇండియా కాంబినేషన్ ఒకసారి చూసుకుంటే నెంబర్ 1 రుతురాజ్ గైక్వాడ్, నెంబర్ 2 వచ్చేసి సాయి సుదర్శన్, నెంబర్ 3 వచ్చేసి తిలక్ వర్మ, నెంబర్ 4 వచ్చేసి సంజు శాంసన్, నెంబర్ 5 వచ్చేసి కేఎల్ ఐసీ వికెట్ కీపర్ అండ్ కెప్టెన్, నెంబర్ 6 వచ్చేసి రింకు సింగ్, నెంబర్ 7 వచ్చేసి అక్షర్ పటేల్, నెంబర్ 8 వచ్చేసి కుల్దీప్ యాదవ్ చాహల్, నెంబర్ 9 వచ్చేసి ఆవేష్ ఖాన్, నెంబర్ 10 వచ్చేసి ముఖేష్ కుమార్ అండ్ నెంబర్ 11 వచ్చేసి హర్షదీప్ సింగ్. మరి ఓవరాల్ చూసుకుని మంచిగానే ఉన్నా కానీ మరి చూడాలి మన వాళ్ళు ఏ విధంగా రాణిస్తారో. ఇక మరోవైపు మరి సౌత్ ఆఫ్రికా చూసుకుంటే మరి వాళ్ళు కూడా వాళ్ళ పేస్ డిపార్ట్మెంట్ మాత్రం చాలా ఘోరంగా ఉంది. మరి ఈ మ్యాచ్లో అయితే కొన్ని చేంజెస్ అయితే వాళ్ళు కూడా చేయొచ్చు. మరి అక్కడ మరి బర్గర్ ప్లేస్లో మరి లిజర్డ్ విలియమ్స్ని అయితే తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ చూసుకుని మరి స్పిన్లో ఇద్దరు కూడా మంచిగా రాణిస్తున్నారు. అక్కడ కేశవ్ మహారాజ్ అండ్ షంషీ అయితే ఇద్దరు మంచిగా రాణిస్తున్నారు. వాళ్ళ పేస్ డిపార్ట్మెంట్లో కొన్ని మార్పులు అయితే చేయొచ్చు. ఒక్కసారి వీళ్ళ లైనప్ చూసుకుంటే మరి అక్కడ రిజా హెన్రిక్స్, టోనీ డి జార్జీ, రసీ వండర్ డెసన్, ఐడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ఐన్లే ఫిలిష్కెవో, విన్ మల్డర్, కేశవ్ మహారాజ్, లిజర్డ్ విలియమ్స్ అండ్ ట్రావిస్ షంషీ. బ్యాటింగ్లో పెద్ద పేర్లు కనబడుతున్నాయి కానీ బౌలింగ్లో మాత్రం ఇన్ఎక్స్పీరియన్స్ కనబడుతుంది. మరి చూడాలి మరి వీళ్ళు ఎంతవరకు రాణిస్తారో. ఇక మరోవైపు మన టీంలో చూసుకుని మరి 2 మార్పులు అయితే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆరంగేట్రం మ్యాచ్లో మరి రింకు సింగ్ ఏ విధంగా రాణిస్తారు అనేది చూడాలి. ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ అదేవిధంగా మీ యొక్క ప్లేయింగ్ 11 కూడా